ఎందుకంటే అంటే నాతో కాపీ అంటారు సార్. స్వేరో అనేది ఒక కాపీ, కంప్లీట్గా కాపీ. ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి స్వేరస్ను కాపీ చేసి కొన్ని రకాల కాన్సెప్ట్లను తీసుకొని కాపీ చేసి స్వేరస్ను క్రియేట్ చేసినారు. అసలు ఆయన అంటే నాకన్నా ముందు ఎక్కడైనా స్వేరో అని ఉంటే నేను దాన్ని కాపీ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీ మీద వచ్చిన విమర్శల ద్వారా నాకన్నా ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలు ఏమన్నా నాకన్నా ముందు ఉంటే అవి నేను కాపీ అని మీరు చెప్పాలి. అంటే నేను కాదు సార్ కాపీ అని చెప్పి మీ మీద వచ్చిన విమర్శల గురించి నేను మాట్లాడుతున్నాను. స్వేరోస్ అనేది ఒక వ్యక్తిలోని, ఒక విద్యార్థిలోని, ఒక మనిషిలోని శక్తిని తనకు తాను గుర్తు చేయడం అనేది ఇది ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి పెట్టింది కాదు. గతంలో రామాయణంలో ఉంది, ఇస్లాంలో ఉంది, క్రిస్టియన్లో ఉంది. హనుమంతునిలోని శక్తిని ఒక రాముడు, ఇంకొక జాంబవంతుడు, ఇంకొక వ్యక్తి తనలకు గుర్తు చేశారు. అలాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాన్ని మోడర్నైజ్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ అనేది స్వేరస్ తీసుకొచ్చారు అని చెప్పేసి ఒకటి మీ మీద గతంలో బాగా ప్రచారమైంది. దానికి ఇది ఎట్లా అనుకోవచ్చు, మీరు ఏం చెప్తారు? నేను కాపీ కాదా అనేది నేను ఇప్పుడు చరిత్ర నేను స్వేరో అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఒకరోజు చేర్యాల స్కూల్కి పోయినా. చేర్యాల స్కూల్కి పోతే, చేర్యాల సోషల్ వెల్ఫేర్ స్కూల్కి పోతే చాలామంది పిల్లలు నీ పేరేంటంటే భయపడతారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తా అంటే భయపడతారు, తర్వాత మీ ఇల్లు ఎక్కడుందంటే భయపడతారు. నేను చాలామంది టీచర్ ఇల్లు వెలివాడలో ఉంటుంది, పేర్లో తోక ఉండదు, తర్వాత పేర్ల కొంతమంది అమ్మాయిల ఇంటి పేర్లు ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేను. సో అంత ఘోరమైన అవమానకరమైన ఇంటి పేర్లు ఉంటాయి. తర్వాత తల్లిదండ్రులు ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉంటారు, అవి కూడా ఇక్కడ చెప్పడానికి వీలు కాదు. సో వాళ్ళందరూ ఆ ఐడెంటిటీస్ను ప్రౌడ్గా ఫీల్ కావడం లేదు అనే కొంతమంది దిస్ ఈజ్ రెడ్డీస్ కార్ అని రాసుకుంటారు వాళ్ళ కార్ల మీద, తర్వాత యాదవ్స్ అని రాసుకుంటారు, లేకపోతే గౌడ్స్ అని రాసుకుంటారు. సో ఆ విధంగా కొన్ని వర్గాల ప్రజలు అవన్నీ రాసుకునే పరిస్థితి లేదు, రైట్? సో అలాంటి పరిస్థితుల్లో ఈ పెయిన్ఫుల్ ఇమేజెస్, పెయిన్ఫుల్ పాస్ట్ మనిషికి మరీ గుర్తుకు రావడం వల్ల అతనిలో ఉండే సృజనాత్మకత ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. అతనిలో ఉండే శక్తి అతనికి ఎప్పుడు పరిచయం కాదు. అందుకొరకే మేమేం చేసాము, ఈ ఐడెంటిటీ మార్చాలి. మనిషి డెస్టినీ మారాలంటే మనిషి ఐడెంటిటీ మార్చాలి, తనను తాను చూసుకునే విధానం మారాలి. అంటే తనను తాను పునర్నిర్వచించుకోవాలి. అందుకొరకే ఆ నిర్వచించుకునే క్రమంలోనే ఈ స్వేరో అనేది వచ్చింది. సో మేము అందుకొరకే స్కూల్స్లో దళిత అనే పదాన్ని బ్యాన్ చేసాం, బడుగు అనే పదాన్ని బ్యాన్ చేసాం, నిమ్న అనే పదాన్ని బ్యాన్ చేసాం. అనగారిని కాదు, అణిచివేయబడ్డ, వెనకబడిన తరగతులు కాదు, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు. వెనకబడిన అంటే ఇది రన్నింగ్ రేస్లో కావాలని ఎవడు వెనకకు ఉంటాడండి, తోసేసిపోయారు. అది వెనక నెట్టివేయబడ్డారు వాళ్ళు. అవకాశాలు లేవు. ఇలా 82% మంది బిలియనీర్లు అగ్రవర్ణాలే ఉంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు కావాలనే పేదలుగా మారిపోయినరా? వాళ్ళకు కుట్రపూరితంగా ఈ సంపదలో స్థానం ఇవ్వలేదు. అందుకొరకే సరే వాళ్ళు ఇవ్వలేదు, పని నువ్వు తీసుకునే తెలివి నీకున్నదా, నీకు తీసుకునే నైపుణ్యం ఉన్నదా, లేకపోతే ఈ స్వేరోయిజం ఇస్తుంది. ఆ స్వేరోయిజం నీ లోపల ఆ క్రమశిక్షణ తీసుకొస్తుంది, అవకాశాలు ఎక్కడున్నా చెప్తుంది, నీకు ఆ నైపుణ్యం ఇస్తుంది, నీకు ఆ ధైర్యం ఇస్తుంది, నీకు ఆ గమ్యం చూపిస్తుంది, నీ గమనాన్ని నిర్వచిస్తుంది. సో ఆ విధంగా ఒక కొత్త ఐడియాలజీ ఉండాలని మేము ఆ దళిత అనే పదం, దళిత, బడుగు, బలహీన, నిమ్న, పిచ్చిడే ఇవన్నీ బంద్ చేసాం. వెనకబడిన కాదు, అణగారిన కాదు, అణచివేయబడ్డ, పరాజిత జాతి. అంటే ఒక యుద్ధంలో ఓడిపోయిన వర్గాలు ఇవన్నీ కూడా. ఓడిపోయిన వర్గాలు రేపు ఇవాళ ఓడిపోయినారు, రేపు విజయాలు అవుతారు. కానీ నిరంతరం ఎప్పుడు ఓడిపోకుండా కూర్చుంటారండి వీళ్ళు. ఎన్ని రోజులని ఓడిపోతూ బతకాలి, ఎన్ని రోజులని ఈ యుద్ధంలో ఓటమి పాలే కావాలి వీళ్ళు, ఎన్ని రోజులని జెండాలు మోసే కార్మికులే కావాలి, ఎన్ని రోజులని కస్టమర్లే కావాలి. ఇలా మీరు చూడండి, ఈ వర్గాలు, ఈ బహుజన వర్గాలు ఈ వాచ్ తయారు చేయకపోయారు, రైట్? ఈ షేల్ చేసే దగ్గర ఆ వర్గాలు లేరు, రైట్? తర్వాత రకరకాల ఈ నీళ్లు తయారు చేసే దగ్గర వాళ్ళు లేరు, రైట్? సో ఎక్కడ కూడా వాళ్ళు లేరు. వాళ్ళు కేవలం కన్జ్యూమర్గా మారిపోయారు, దారుణాలలో వాళ్ళు కేవలం బాధితులుగా మారిపోయారు. సో అదంతా పోవాలంటే వాళ్ళ ఐడెంటిటీ పునర్నిర్వచించాలి. మీరు ఏమంటారు ఇప్పుడు? అంటే కొందరు పేర్లు చెప్పుకోవడానికి భయపడ్డారు, కొందరు చెప్పారు. అలాంటప్పుడు మళ్ళీ మనము ఇది స్వేరో అనేటువంటి కూడా కొన్ని వర్గాలకే పరిమితం అవుతాం కాదు, అట్లా లేదు. అంటే శంకర్ గారు ఇది చాలా మంది అన్నారు. నేను బీఎస్పీలో చేరినప్పుడు కూడా ఇది ఎస్సీల పార్టీ, మీరు ఎందుకు జాయిన్ అయ్యండి సార్ అన్నారు. ఇప్పుడు స్వేరో అంటే ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇది కేవలం అవగాహన లోపం మాత్రమే. అంటే సమాచారం పూర్తిగా అందుబాటులో లేనందువలన వచ్చింది. స్వేరో అంటే ఏంది, స్టేట్ వెల్ఫేర్. ఏరో అంటే ఏంది, సినానిమస్ అంటే ఎయిర్, ఆకాశము, లేకపోతే స్కై, ఎయిర్ లాంటి ఒక మనం గొప్ప సర్వంతర్యామిగా ఉండాలి.
అదేవిధంగా ఎప్పుడు కూడా పైకే చూస్తుండాలి, పైవైపే ప్రయాణం చేయాలన్న ఒక భావనతోని స్వేరో అనే పదం పెట్టడం జరిగింది. ఇది అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో కూడా ఈ అణచివేయబడ్డ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలానికి యాంటీడోట్, ఒక విరుగుడు అనమాట. అందుకొరకే ఇది వచ్చింది తప్ప ఇది ఒక్క కులానికి. ఇది రాను ఫ్యూచర్లో అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే కొంత ఒక వాళ్ళతో పోతూ ఉంటుంది, ఇట్లాంటి పోతూ ఉంటుంది. రేపటి నాడు ఫ్యూచర్లో ఈ స్వేరో అనేది ఒక ఇజం లెక్క, స్వేరో అనేది ఒక మతం లెక్క, స్వేరో అనేది ఒక దీని లెక్క మారేటువంటి ప్రమాదం కూడా ఉండే. ప్రమాదం ఎందుకంటారు? అది మనిషి జీవితాన్ని మారుస్తున్నప్పుడు ప్రమాదం ఎందుకైతే ఒక అదృష్టం అనుకోవాలి. ఈ ప్రపంచానికి స్వేరో అనేది ఒక దొరికిన ఒక అదృష్టం అంట. ప్రమాదం ఎందుకైతుంది? ఇది ఒక గొప్ప అవకాశం. మంచి వైపు పోతే ప్రమాదం, మంచి వైపు నేను చెప్పిన విషయాలు ఎక్కడైనా ఇది మిస్లీడ్ గా దీన్ని వాడుకొని ఇప్పుడు ఒక ఇంకొక తీరుగా పోయింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది బేసికల్లీ వాళ్ళు కొంత ఒక మంచి ఉద్దేశంతో దేశభక్తితో పెట్టారు. అది ఎండ్ ఆఫ్ ద డే అది వేరే తీరు, దేశభక్తి ముసుగులో కొంత అట్లా వేరే జరిగింది కదా. మీకు తెలియదు ఇట్లాంటి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందా అనేటువంటిది ప్రశ్న. నేను చెప్పిన దాంట్లో ఎక్కడ మీకు విద్వేషపూరిత లేదు. అంతా చాలా అంటే మీరంతా నేను మనిషినే టార్గెట్ చేసి మాట్లాడిన తప్ప మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడలే. మనిషిలో ఉండే బలహీనతలను టార్గెట్ చేస్తూ మాట్లాడినా, మనిషిలో తనకు తెలియని తన శక్తి గురించి నేను మాట్లాడిన తప్ప నేను ఒక మతాన్ని గురించో ఒక కులాన్ని గురించో మాట్లాడలేదు, ఒక వివక్ష గురించి మాట్లాడలేదు. నేను మనిషి ఎందుకు తనకు తెలియకుండానే తను బలహీనుడిగా మారుతున్నాడు, మనిషి తనకు తెలియకుండానే ఎందుకు బాధితుడిగా మారుతున్నాడు, వంచితుడిగా మారుతున్నాడు, ఈ మనిషిని ఎట్లా టార్గెట్ చేయాలనేది, ఆ బలహీనత ఎట్లా టార్గెట్ చేయాలనేది నేను మాట్లాడాను. అందుకొరకు స్వేరోయిజం చాలా రాబోయే రోజుల్లో ఇంకా చాలా గొప్ప గొప్ప మంచి పనులు చేయబోతున్నది. ప్రపంచంలో అన్ని రాష్ట్రాలకు, ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా విస్తరించిన ఆశ్చర్యపోను. స్వేరోయిజంలో బేసిక్గా అంటే మీ థీమ్, మోరల్ థీమే సమానత్వము, అన్ని అవకాశాలు సమానంగా రావాలి, మన లోపల ఉన్నటువంటి టాలెంట్ బయటికి రావాలి, దానికోసం రావాలంటారు. మనమే ప్రయత్నం చేయాలి. సో ఈ స్వేరోయిజంలో స్వేరోలో కూడా మీరు ఇప్పుడు సుప్రీం స్వేరో అనుకుంటా. అంటే ఐ మీన్ మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి సో ఆ సుప్రీం స్వేరోగా వేరే వాళ్ళని చూడొచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కాకుండా. 100% నేను ఎప్పుడు నేను దాని ఫౌండర్ను మాత్రమే. నాతో పాటు ఇంకొక 10-15 మంది కలిసి అందరం కలిసి ఫౌండ్ చేసినాము. కాకపోతే నేను ఆ రోజు ప్రామినెంట్ వ్యక్తి కాబట్టి నన్ను ఫౌండర్ అన్నారు. అభిమానంతో నన్ను సుప్రీం స్వేరో అంటారు. కానీ నా స్థానంలో వేరే వాళ్ళు రావచ్చు. ఇప్పుడు స్వేరోలో నేను కాదు కదా చైర్మన్, వేరే అతను ఉన్నాడు చైర్మన్, నేను లేను. ఎంతమంది ఉంటారు మీరు యాక్టివ్ సభ్యులు? ఎంతమంది ఉంటారు మొత్తం మీ సభ్యత్వం? ఎంతమంది ఉంటారు సార్? అందరు కలిసి లక్షల మంది ఉంటారు. కాకపోతే యాక్టివ్గా ఎందుకు మీరు దాని మీద అంటే పెద్దగా ఎక్కువ ప్రచారం చేసుకోకపోవడం కానీ, అంటే అంత స్తబ్దుగా చాప కింద నీరు లెక్క పడతా ఉన్నారా? మొత్తం సీక్రెట్ ఆర్గనైజేషన్ అట్లాంటివి ఏం కాదు. కానీ స్వేరో అంటే ఇదొక భావన. అంటే స్వేరో అంటే నేను బ్యాడ్జ్ పెట్టుకొని నేను స్వేరో అనో, లేకపోతే ఇంటి మీద అది స్వేరోల ఇల్లు అని చెప్పుకోవడం, అంటే అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంటి మీద కూడా మేము స్వేరో అని రాసుకున్నాం. కానీ అట్లా రాసుకోవాలని, లేకపోతే మేము ఒక ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి ఆయననే స్వేరో, లేకపోతే ఇట్లనే చేస్తే స్వేరో అనేం కాదు. కానీ ఆ స్వేరో అంటే అదొక భావన. అంటే మీ మనసులో నా మనసులో భావాలు, మన రూపాలు వేరైపోయినప్పుడు కూడా, మనం వేసుకున్న డ్రెస్ వేరైపోయినప్పుడు కూడా మన భావన ఒకటైనప్పుడు ఆ భావాన్ని అందరినీ కలిపింది. ఈ స్వేరో అనే భావాన్నే అందరినీ కలిపింది వాళ్ళ. సో అదొక భావన. అంటే ఒక పార్టీలో చేరాలంటే ఒక సభ్యత్వం తీసుకోవాలి, ఇంకొక ఏదో విద్యార్థి సంఘంలో చేరాలంటే ఆ విద్యార్థి సంఘం సభ్యత్వం తీసుకోవాలి, 50 రూపాయలు 100 రూపాయలు కట్టేసి. మరి స్వేరోయిజంలో ఈ స్వేరోలో చేరాలంటే ఏం సభ్యత్వం తీసుకోవాలి, ఎట్లా రావాలి? నేను చెప్పిన కదా స్వేరో అంటే ఎలిజిబిలిటీ. స్వేరో అంటే సమాజంలో అందరికీ సమానమైన శక్తి ఉంటుంది, ఆ శక్తిని మనం గుర్తించాలి అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఈ సమాజంలో తరతరాలుగా ఉన్న అసమానతల కోసం చాలామంది పోరాటం చేసి అసమానతలు తగ్గించే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళందరి త్యాగాలను గౌరవించాలనేది స్వేరోయిజం. మూడవది మన లోపలనే ఒక గొప్ప శక్తి ఉంది, ఆ శక్తిని మనమే పరిచయం చేసుకోవాలి. ఆ సందర్భంలో ఎవరైనా సాయం చేస్తే తీసుకోవాలి, సాయం చేసిన వ్యక్తిని మరవకూడదు, ఒకరిని చీట్ చేయకూడదు అనేది స్వేరోయిజం. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పిన మహిళల పట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదు అనేది స్వేరోయిజం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, ప్రతిరోజు కూడా వ్యాయామం చేయాలనేది స్వేరోయిజం. రైట్? ఈ విధంగా కొన్ని నియమాలు, నా నియమాలు పాటించిన ఎవరైనా కూడా స్వేరోని అవుతారు. నేను ఎస్సీల నుంచి వస్తేనే స్వేరో, బీసీల నుంచి వస్తేనే స్వేరో, ఎస్టీల నుంచి వస్తే రెడ్డి ఒక స్వేరో కాకూడదు, లేకపోతే ఒక బ్రాహ్మణ్ స్వేరో కాకూడదు అని ఎక్కడ రాస్తున్నా? మా దగ్గర రెడ్డిలు కూడా సభ్యత్వాలు ఇట్లా లెక్కలు ఇవన్నీ ఉంటాయి. కానీ అంత ఫార్మల్గా ఉండదు, అంత ఫార్మల్గా ఉండదు. సభ్యత్వం నెంబరు, దానికి ఒక ఐడి నెంబర్ అట్లాంటివి